శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీకి అన్ని పార్టీ ప్రజలు కూడా శవ రాజకీయాల పార్టీ అనే ముద్ర వేశారు. పరామర్శలకు కూడా పెయిడ్ జనాన్ని తీసుకెళ్లి సీఎం అంటూ కేకలు వేయించుకోవటం ఎన్నో సందర్భాల్లో మనందరం కూడా చూసాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాక్సిడెంట్ విషయంలో కూడా డబ్బులిచ్చి జనాల్ని తెప్పించుకున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. వీళ్ళు ఇంకా మారరా సార్? వాళ్ళు మారకపోవటం అనేదే రాష్ట్రానికి వాళ్ళు చేసే మేలు. ఓకే. ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను చూసేది ఏంటంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తు పోగొడబోతున్నాడు, ఆయన పద్ధతులు మార్చుకోవట్లేదు, లేకపోతే చేసిన తప్పే చేస్తున్నాడు అనేటువంటిది అందరూ మాట్లాడుకుంటున్నారు. అది ఒక రకంగా రాష్ట్రానికి శుభ సూచకం అని నేను భావిస్తున్నాను. ఓకే. కారణం ఏంటంటే, మన రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశ ప్రజలు ఏంటంటే, ఒకతను తప్పు చేసిన తర్వాత ఒక పార్టీ హ్మ్. దాన్ని పక్కన పెట్టేస్తారు. హ్మ్. పెట్టిన తర్వాత అతను తప్పులు సరిదిద్దుకొని నాది పొరపాటు అయిందని చెప్పేసి ఒప్పుకుంటే మళ్ళీ అవును ఇంకో సార్. ఛాన్స్ ఇస్తారు. అవును. అలా ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 3 సార్లు జరిగింది. ఆయన ఎంతో అభివృద్ధి చేసి ఒక సైబరాబాద్ అనేటువంటి మహానగరాన్ని నిర్మించడానికి పునాదులు వేసి ఎంతో మందికి ఐటీ జాబ్స్ తీసుకొచ్చి, హ్మ్. జన్మభూమి లాంటి కార్యక్రమాలు, డ్వాక్రా లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి లేడీస్‌కి ఎంతో మేలు చేసినప్పటికీ కూడా హ్మ్. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి హ్మ్. వాళ్ళకి నచ్చలేదు. విద్యుత్ హ్మ్. సంస్కరణలు గానివ్వండి, ఇంకోటి గానివ్వండి. హ్మ్. తీసి పక్కన పెట్టారు. హ్మ్. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ స్కీమ్స్ మీద, ఈ పథకాలు అనేటువంటి వాటి మీద పెద్దగా వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే జనానికి మనం ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు బ్రతుకుతారు గానీ, ఈ చిన్న హ్మ్. చిన్న స్కీమ్స్ ద్వారా కాదనేటువంటి అభిప్రాయంలో ఆయన ఉండేవారు. ఓకే. కానీ ప్రజలు ఓడించిన తర్వాత ఆయన గమనించిందేంటంటే, ఇది మేము కేవలం అభివృద్ధే కాదు, సంక్షేమం గూడా కోరుకుంటున్నారు ప్రజలు హ్మ్. అని తనను తాను మార్చుకున్నాడు గాబట్టి, మళ్ళీ అవకాశం ఇచ్చారు. హ్మ్. తర్వాత అమరావతి, పోలవరం అనేటువంటిది కట్టేస్తాము అనేటువంటిది వాళ్ళు అనటంతోటి ఫస్ట్ 5 సంవత్సరాల్లో హ్మ్. కట్టలేదు, వీళ్ళు చూసారా రాజధాని నిర్మించలేదని ప్రజల్లోకి వెళ్ళటంతోటి, ఓహో! ఈయన 5 ఏళ్లలో కడతానన్నాడు, కట్టలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టారు. అవును సార్. అవును. తర్వాత అది కాదు బాబు, అమరావతి అనేది ఒక 20 సంవత్సరాలు పట్టేటువంటిది. పునాదులు మాత్రం ఇప్పుడు వేయగలుగుతాము. ఇట్స్ ఎ హ్మ్. లాంగ్ ప్రాసెస్ అని ప్రజలకు అయ్యేటట్టు చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఇచ్చారు. అవును. ఇలాగా రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు తనని తాను మార్చుకుంటూ ఉండాలి. ప్రజలు తన నుంచి ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 19, 24 మధ్యన చేసినటువంటి విధ్వంసం చూసిన తర్వాత హ్మ్. మళ్ళీ ఒకసారి ఇతను గనక వచ్చాడు పాలనలోకి అంటే మళ్ళీ జరిగినటువంటి అభివృద్ధి వెనక్కి వెళ్తుంది కాబట్టి, మారితే ఈ ప్రజలు ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈయన ఎక్కడ మారతాడో అని మాలాంటి వాళ్ళు అందరం భయపడ్డాం. కానీ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ అవును. ఎవరి మూలానైతే ఎవరి నోటితో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం మూలాన వీళ్ళు ఓడిపోయారో, హ్మ్. కొడాలి నానినో, లేకపోతే రోజానో, లేకపోతే పేర్ని నానినో, అంబటి రాంబాబో, హ్మ్. వీళ్ళని ఆయన కాస్త విఘ్నత ఉంటే వీళ్ళని తీసి పక్కన పెట్టాలి. అవును సార్. కాస్త పద్ధతిగా, సౌమ్యంగా మాట్లాడి పాయింట్ మీద మాట్లాడే వాళ్ళని ముందుకు తీసుకురావాలి. అది కాకుండా ఈ బ్యాచ్ తోటి ఆయన రాజకీయం కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఈయనకి మారే ఉద్దేశం లేదు. మారకపోతే రెండోసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటిది అర్థమవుతోంది. అవును సార్. అలాగే ఎక్కడికి వెళ్ళినా, అది పెళ్లి అయినా సరే, చావైనా సరే, ఇంకోటైనా సరే, ప్రభుత్వ కార్యక్రమం అయినా, ప్రైవేట్ కార్యక్రమం అయినా, ఎక్కడికెళ్ళినా డబ్బులిచ్చి పిలిపించుకున్నటువంటి ఒక 400, 500 మంది జనాభా. ఈయన కారులో నుంచి తల బయటికి పెట్టగానే వాళ్ళందరూ చేతులు చాచి ఒక మహానుభావుడు గనక దేవుడిని చూస్తే గనక ఆయన కోసం అంగలార్చినట్టుగా వాళ్ళు ఆర్చాలి. ఇదంతా హ్మ్. స్క్రిప్టెడ్ అనమాట. అవును. ఇదయిపోయి అవతలకెళ్ళగానే వాళ్ళు చెప్తున్నారు గదా! 100 ఇస్తాము, వాటర్ ప్యాకెట్ ఇచ్చారు, మాకేం పెట్టను గూడా పెట్టలేదని చెప్తున్నారు. హుహు. ఓకే. ఇక అక్కడ నువ్వు వెళ్ళింది దేనికి? 9 మంది చనిపోయి, అవును. వాళ్ళ కుటుంబాలనేటువంటివి శోక సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడానికి నువ్వు వెళ్ళినప్పుడు, ఎవడైనా గనక సీఎం అనిస్తే దగ్గరికి పిలిచి చెప్పుతో కొట్టాలి గదా వాడిని. అవును సార్. అవును. వచ్చిన సందర్భం ఏంట్రా? నువ్వెందుకు సీఎం అని అరుస్తున్నావు అని చెప్పేసని చెప్పాలి గదా! అవును. కనీసం పక్కనున్నోళ్ళకైనా అది అసహ్యంగా అనిపించి ఆపండ్రా నాయనా అని ఆ గుడివాడ అమర్దనాలు దాంటోళ్ళు సైగ చేస్తున్నారే గాని, హ్మ్. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా వాడిని ఆగమన్నాడండి? ఎందుకంటే వాడు సీఎం అంటే ఆయన నిజంగా సీఎంగా ఉన్నట్టుగా భ్రాంతిలో బ్రతుకుతుంటాడాయన. హ్మ్. ఎదురికి కనీస ప్రతిపక్ష హోదా ప్రజలివ్వలేదు కాబట్టి, హ్మ్. తన సొంత కార్యకర్తలు, అరువు తెచ్చుకున్న కార్యకర్తలు, డబ్బులిచ్చి తెచ్చుకున్న కార్యకర్తలు
సీఎం అంటా ఉంటే ఆయనకి శ్రవణానందకరంగా ఉంటుందన్నమాట. అదొక భ్రమలో బ్రతుకుతున్నాడు, భ్రాంతిలో. ఓకే. కానీ అది అక్కడ బాధిత కుటుంబాలను ఎంత బాధిస్తుంది? హ్మ్. ఒక డిసిప్లిన్ అనేది ఉండదు. ఈయన హ్మ్. మాట్లాడుతూనే ఉంటాడు. ఆ పక్క నుంచి రన్నింగ్ కామెంటరీ చెప్తానే ఉంటారు. హ్మ్. అరుస్తుంటారు, కేకలు పెడతా ఉంటారు. సో రకరకాల రాద్ధాంతం అక్కడ చేస్తూ ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పెయిడ్ బ్యాచీలతోటి జేజేలు కొట్టించుకోవటం, లేకపోతే జనాలు కనిపించాలనేటువంటి ఆరాటం మొదటి నుంచి ఉంది. సిద్ధం సభలప్పుడు చూసాం, మిగతా సభలప్పుడు చూసాం. గ్రాఫిక్స్ రూపంలో అక్కడ 10,000 మంది వస్తే వాళ్ళని 1,00,000 మంది వచ్చినట్టుగా ఎలా చూపించారు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవును. అది చూసే నన్ను వైనాట్ 175 అంటే 11 ఇచ్చి మూలలో కూర్చోబెట్టారనేటువంటి జ్ఞానోదయం ఆయనకి కలగకుండా, ఇంకా కూడా ఇలా జేజేలు కొడితే ప్రజలందరూ నేను నిజంగానే సీఎంని అయిపోతున్నాను అనుకుంటారేమోననేటువంటి భ్రాంతిలో ఆయన బ్రతుకుతున్నాడు. అది ఆయనకి, ఆయన పార్టీకే చేటు చేస్తుంది. ఇండైరెక్ట్ గా అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచి చేస్తుంది. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేకపోతే హ్మ్. అధికార పక్షానికి నల్లేరు మీద నడకలాగా ఉంటుంది వాళ్ళ పాలన. అవును సార్. ఇవాళ కూటమి పాలన అలాగే ఉంది. అడ్డు ఆపు లేదు. వాళ్ళని అడిగేవాడు ఎవడున్నాడు? ఈయన అవును 15 సార్. రోజులకు ఒకసారి ప్రెస్ ముందు మాట్లాడతాడే గాని, హ్మ్. బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళటం లేదు కదా! కాబట్టి మనం గెలిపించినా ఈయన అసెంబ్లీకి వెళ్ళడు. ఇట్లాగే మాట్లాడతాడు కాబట్టి ప్రజలు ఆ ఉన్న 11 కూడా ఓడగొట్టి ఒకటికో, రెండుకో పరిమితం చేసే అవకాశం ఉంది కాబట్టి, అది ఆయన ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.